రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి మీడియాలో కొన్ని చాలా అద్భుతమైన మాటలు మాట్లాడారు ఇవాళ. చాలా రోజుల తర్వాత. అంటే ఆయన ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీని ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెడుతూ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దల్ని, వాళ్ళు అప్పట్లో చేసినటువంటి అవినీతిని అన్నట్టు రకరకాల ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే తొలిసారిగా ఆయన దావోస్ పర్యటన వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణకు సంబంధించి అభివృద్ధి ఏంటి? తెలంగాణ సంబంధించి అభివృద్ధి ఏ విధంగా చేయబోతున్నారు? భవిష్యత్తులో తెలంగాణ రూపురేఖలు ఏంటి? అనేది చాలా క్లారిటీగా ఆయన చెప్పడం జరిగింది. అంటే దావోస్ పర్యటనలో దాదాపుగా 1,00,000 అనుకుంటాను కోట్ల రూపాయల వరకు కూడా, అంటే చాలా విదేశీ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కంపెనీలన్నింటినీ కూడా వాళ్ళంతా కూడా ఎంఓయూ కుదుర్చుకున్నాము. బహుశా ఈ స్థాయిలో తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెడతారని చెప్పి మేము కూడా ముందుగా ఊహించలేకపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలంగాణ అన్న కావచ్చు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రాంతం అంటే అక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కంపెనీలకు, ఆ ప్రతినిధులకు ఉన్నటువంటి గౌరవం, మక్కువ, ఇక్కడికి వచ్చి కంపెనీలు పెట్టాలనేటువంటి ఆలోచన, ఆశ నిజంగా ఒక శుభపరిణామంగా మనం చెప్పుకోవచ్చు. గతంలో కొన్ని కంపెనీలు, అంటే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే కొన్ని కంపెనీలు తెలంగాణలోకి రావడం జరిగింది. దాని తర్వాత అంటే తెలంగాణ, అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఆవిర్భావం జరిగిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ ఉండింది కదా. మరి ఆ బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి కంపెనీలు రాలేదు. వచ్చిన కంపెనీలు కూడా వాళ్ళు స్వయానా వస్తే కూడా ఆ కంపెనీలు కూడా రకరకాలుగా భూ కేటాయింపులు, ఇట్లా రకరకాల వాళ్ళకి ఏది కూడా ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు ఇవ్వకపోవడం కారణంగా ఇక్కడి నుంచి కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. చాలా కంపెనీలు, ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు కూడా వాళ్ళు క్లోజ్ చేసుకొని ఇతర రాష్ట్రాల్లో కూడా పోయి అక్కడ పెట్టుబడులు పెట్టుకొని అక్కడ వెళ్ళడం జరిగింది అంటూ కూడా ఆయన చాలా ఆవేదనతో మాట్లాడారు. నిజంగా ఈ స్థాయిలో కంపెనీలని ముందుకు కనిపిస్తే రాబోయే రోజుల్లో తెలంగాణ రూపురేఖలు మారిపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి, నిరుద్యోగులకి, వీళ్ళకందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దాని ద్వారా ప్రభుత్వం కూడా ఆదాయం వస్తుంది. అదే స్థాయిలోనే కంపెనీలు కన్నా పూర్తి స్థాయిలో నెలకొల్పితే కన్నా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది. భారతదేశంలోనే తెలంగాణ ఆల్మోస్ట్ ఇప్పటికే ముందు వరుసలో ఉంది, టాప్లో ఉంది. మరి ఈ కంపెనీలన్నీ వచ్చి నిరుద్యోగులు ఉద్యోగాలు వచ్చి దాని తర్వాత ఈ ప్రాంతం అంతా కన్నా అభివృద్ధి చెందితే కన్నా పూర్తి స్థాయిలో మనం ఒక సక్సెస్ఫుల్గా రాష్ట్రాన్ని మనం నడిపించవచ్చు అనేటువంటి ఆలోచనతో ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగా ఒక అద్భుతమైనటువంటి స్పీచ్ ఆయన ఇవాళ ఇచ్చారు. చూద్దాం మరి ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కంపెనీలతో ఏ విధంగా ఎంఓయూ కుదుర్చుకున్నారో ఆ కంపెనీలు బహుశా 2-3 నెలల లోపల, 4 నెలల లోపల తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంటాయి. 100 రోజులు అనుకుంటాను ఆ టైము. ఆ లోపల వచ్చి ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాత కంపెనీలన్నీ కూడా వచ్చి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. ఇంకా ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి సహాయ సహకారాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లారిటీతో చెప్పడం జరిగింది. చూద్దాం రాబోయే రోజుల్లో తెలంగాణ అభివృద్ధి. ఎందుకంటే మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాలుగా ఈ ప్రభుత్వం ఉండదు, కూలిపోతుంది, లేదంటే రేవంత్ రెడ్డి ఉండడు, లేదంటే రకరకాలుగా ప్రచారం చేశారు అక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా. వాళ్ళకంతా కూడా ఇది ఒక చంపపెట్టుగానే మనం చెప్పుకోవచ్చు. సక్సెస్ఫుల్గా రాష్ట్రాల్లో, భారతదేశంలో రాష్ట్రాల్లో నడుపుతున్నటువంటి సీఎంల్లో రేవంత్ రెడ్డి కూడా ఆయన మార్క్ నిరూపించుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు. చూద్దాం. ఆల్ ద బెస్ట్ రేవంత్ రెడ్డి గారు.